హై గైస్, ఈ రోజు అయితే మనం హైదరాబాద్ కి జస్ట్ 20 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న సంగీ టెంపుల్ కి అయితే వచ్చానమాట. ఇక్కడ మెయిన్ ఏంటంటే 300+ మూవీ షూటింగ్స్ ప్లస్ సీరియల్ షూటింగ్స్ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. దీన్ని మనం వీడియోలో అంతకుముందు కూడా అప్లోడ్ చేశానమాట. బండి వచ్చేసి యాక్చువల్లీ కింద పార్క్ చేశాను, 50 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ పైకి తీసుకెళ్లాలంటే 100 నుంచి 125 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారనమాట. నేనైతే కింద పెట్టేసి నడుచుకుంటూ వెళ్తున్న దారిలో బుడ్డంతో అయితే ఆడుకున్నాను అనమాట. పాపం నిష్పెట్టి స్టెప్స్ అయితే ఎక్కిస్తున్నారు. కొన్ని స్టెప్స్ వాడు నడిస్తే మంచిదని. చూడండి వాడు గబగబా ఎంత ఎక్కుతున్నాడు. పైకి ఎక్కుతుంటే నాకే అల్పి వస్తుంది, వాడు మాత్రం ఎంతో ఎనర్జీతో ఎక్కుతున్నాడు వాళ్ళ ఫాదర్ ని చూసుకుంటూ పైన. ఇక ఫైనల్ గా టెంపుల్ పైకి అయితే వచ్చేసాం అనమాట. పైకి ఎక్కగానే మనకు ముందుగా వెంకటేశ్వర స్వామి వారు అయితే మనకు దర్శనం అయితే ఇస్తారు. ఈ టెంపుల్ వ్యూ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంటది అనమాట. మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగా చేస్తున్నారు ఈ టెంపుల్ అయితే. అందుకే నేను మూవీ షూటింగ్ చాలా బాగా జరుగుతాయి అనిపించింది. నేనైతే వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని తర్వాత అష్టలక్ష్మి దేవుని అయితే దర్శనం అయితే చేసుకున్నాను. కోతులు మాత్రం చాలా ఉన్నాయి, ప్రసాదాలు తింటే జాగ్రత్త అని చెప్పారనమాట. నేను కూడా అక్కడ కాసేపు అయితే వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాను. అక్కడ వెంకటేశ్వర స్వామి వారితో పాటు మిగతా టెంపుల్స్ కూడా చాలా ఉంటాయన్నమాట. మీరు దర్శనం చేసుకోవాలంటే ఇక్కడ ఉన్న దేవుళ్ళని అందరం దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదం అయితే తీసుకున్నాను అనమాట. కౌంటర్ దగ్గర ఒక లడ్డు మొత్తం కలిపేసి 150 రూపీస్ అలా ఛార్జ్ చేసి ఒక పులిహోర ఇచ్చారు, 2 లడ్డులు, దాంతో పాటు సిరాపూరి గుచ్చారు అనమాట. నేను తెచ్చి జస్ట్ అలా టేస్ట్ చేశాను అంతే. అతను కోతులన్నీ వచ్చి నా చేతిలో నుంచి అయితే గుంజుకొని పోయాయి అనమాట. మీరు వెళ్ళినప్పుడు నాకు తెలిసి బ్యాగ్ లో పెట్టి వేసుకుని కిందికి కానీ కార్ లేదా ఇంటికి వెళ్ళినప్పుడు తినడం చాలా బెటర్. కోతులను నా చేతిలో నుంచి గుంజ వేసుకుని మొత్తం నాకు కూడా అస్సలు లేకుండా వచ్చాయి. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ గుళ్ళు కొబ్బరికాయ కొట్టారు అనమాట. దాన్ని అలో చేయరు. దయచేసి వచ్చేటప్పుడు కొబ్బరికాయ తీసుకురాకపోతేనే చాలా బెటర్. నా దర్శనాన్ని అయితే కంప్లీట్ చేసుకొని వెళ్తున్న దారిలో కింద హనుమాన్ టెంపుల్ ఉంటుంది అనమాట. హనుమంతుని టెంపుల్ దర్శనం చేసుకోవాలంటే తప్పకుండా చేసుకుంటే బెటర్ అనమాట. ఆంజనేయ స్వామి గుడి ఇది. అంతకుముందు కూడా నేను వీడియోలు చెప్పాను. చాలా మంది ఈ టెంపుల్ లో చూస్తున్నట్టు వెళ్ళిపోతుంది, కానీ ఇక్కడ కూడా ప్రసాదాలు తీర్థయాత్రలు అన్ని జరుగుతూ ఉంటాయి అనమాట. తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.